హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అప్టెక్ జాబ్స్. ఈ సెషన్లో మనం ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 2025-26 సంబంధించి గత సెషన్లో బ్రీఫ్గా భౌగోళిక అంశాలు మొదలైనటువంటి అంశాల గురించి మనం చర్చించుకున్నాం. మరి ఈరోజు సోషియో ఎకనామిక్ సర్వే 2025-26లో ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలు, అంటే వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాలైనటువంటి మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, అదేవిధంగా అడవులు మొదలైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో లేటెస్ట్ డేటా ఏమిచ్చారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వ్యవసాయం అనుబంధ రంగాలు, అందులో ప్రధానంగా వ్యవసాయం గురించి చూద్దాం. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 36.29% అంటే 59.14 లక్షల హెక్టార్లు సాగులో ఉంది అని చెప్పి పేర్కొన్నాడు. అంటే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయం ఎంత ప్రాంతంలో సాగు చేయబడుతుందయ్యా మన రాష్ట్రంలో అంటే 36.29% భూభాగంలో సాగు చేయబడుతుంది. మరి ఈ 36.29% అనేది ఎంత విస్తీర్ణంతో సమానమయ్యా అంటే 59.14 లక్షల హెక్టార్లతో సమానం. అంటే మన రాష్ట్రంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 36.29% భూమిలో వ్యవసాయం సాగు చేయబడుతుంది. మరి అత్యధిక జనాభాకు ఇది ఉపాధిని కూడా కల్పిస్తుంది. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాకి ఈ వ్యవసాయమే ఉపాధి కల్పిస్తుంది అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక జూన్ నుండి డిసెంబర్ వరకు, అంటే 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు మన రాష్ట్రంలో 896.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పి పేర్కొనడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకే ఎందుకన్నారు అంటే మనకి వర్షాకాలం అప్పుడే కాబట్టి. అంటే జూన్ మొదటి వారంలో మన రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ నాటికి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. అంతిమంగా డిసెంబర్ నాటికి పూర్తిగా వర్షాకాలం అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ రెండు కాలాలకు సంబంధించి జూన్ నుంచి డిసెంబర్ వరకు అని చెప్పి ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి ఇవ్వడం జరిగింది. 2025 జూన్ నుంచి డిసెంబర్ నెలలలో మన ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి మొత్తం వర్షపాతం ఎంత అయ్యా అంటే 896.8 మిల్లీమీటర్లు. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం సంవత్సరిక వర్షపాతం ఎంత అయ్యా అంటే సుమారుగా 905 మిల్లీమీటర్లుగా మనం చెప్పుకుంటాం, లేదా 90.5 సెంటీమీటర్లుగా మనం వర్షపాతం చెప్పుకుంటాము. సంవత్సరిక వర్షపాతం లేదా 905 మిల్లీమీటర్లుగా చెప్పుకుంటాం సుమారుగా. అయితే ఆ వర్షపాతంలో ఎంత వర్షపాతం సంభవించింది ఈ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో అంటే 896.8 మిల్లీమీటర్ల వర్షం సంభవించింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది సాధారణం కంటే 4.2% ఎక్కువ. సాధారణ వర్షపాతం అంటే చెప్పుకున్నామండి, సంవత్సరం మొత్తానికి మనకి 905 మిల్లీమీటర్లు లేదా 90.5 సెంటీమీటర్లు వర్షపాతం ఉంటే మనకి సాధారణ వర్షపాతం కన్నా 4.2 ఈ మధ్యకాలంలో 4.2% వర్షపాతం ఎక్కువగా సంభవించిందని చెప్పి పేర్కొనడం జరిగింది. మరి దీనివల్ల ఋతుపవనాల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వ్యవసాయ కార్యకలాపాలు స్థిరీకరించబడ్డాయి. అంటే సమృద్ధిగా వర్షం కురిసింది కాబట్టి మనకి ఈ యొక్క పంటలు అనేవి సమృద్ధిగా సాగు చేయబడినాయని చెప్పి ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్కొనడం జరిగింది. ఇక రెండవ ముందస్తు అంచనాల ప్రకారం మనకి తెలుసు కదా, ముందుగా వ్యవసాయం సాగు చేయడం ప్రారంభంగానే మొదటి విడతగా ఇంత ఉత్పత్తి వస్తుంది అని చెప్పంటారు. కొంతకాలం అయిన తర్వాత మరియు పంట చేతికి వచ్చే సమయానికి రెండవ ముందస్తు అంచనాలను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 2025-26 సంవత్సరానికి సంబంధించి రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 25-26లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 42.74 లక్షల హెక్టార్లకు పెరిగింది. సో మన రాష్ట్రంలో ఈ యొక్క రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 25-26 నాటికి ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం, ఆహార ధాన్యాలు పండించేటటువంటి సాగు విస్తీర్ణం 42.74 లక్షల హెక్టార్లకు పెరిగింది అన్నాడు. మరి పెరిగింది అంటే గతంతో తెలుసుకున్నప్పుడే కదా ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అని తెలిసేది. అదే చెప్తున్నాడు. గత ఏడాదితో పోలిస్తే 15.11
శాతం పెంపుదల ఇది. అంటే ఈ యొక్క 42.74 లక్షల హెక్టార్లు అనేది గత సంవత్సరం అంటే 24-25తో పోల్చుకున్నప్పుడు 15.11% అధికం అంటున్నాడు ఈ ఆహార ధాన్యాలు సాగు చేసే విస్తీర్ణం. ఇక అలాగే ఉత్పత్తి తీసుకుంటే 17.03% పెరిగింది. విస్తీర్ణమేమో 15.11% పెరిగితే మరి ఉత్పత్తి ఏమో 17.03% పెరిగి 190.29 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి తీసుకుంటే కనుక 190.29 లక్షల టన్నులుగా ఉంది. ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తి మన రాష్ట్రంలో. ఏ సంవత్సరానికి గాను? 2025-26 సంవత్సరానికి. సో 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 190.29 లక్షల టన్నులుగా పేర్కొన్నారు. ఇక వరి సాగు విస్తీర్ణం కూడా 18.83% పెరగగా ఉత్పత్తి 146.09 లక్షల టన్నులకు చేరుకుంది. అంటే ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి 190.29 లక్షల టన్నులు ఉంటే అందులో వరి యొక్క ఉత్పత్తి ఎంత అయ్యా అంటే 146.09 లక్షల టన్నులు. దాదాపు చూడండి 190.29 లక్షల టన్నుల్లో 146.09 లక్షల టన్నులు ఒక వరే ఆక్రమించింది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన రాష్ట్రంలో. ఓకే, ఇక ఈ వ్యవసాయానికి సంబంధించి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని పథకాలను కూడా ఆకర్షణీయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబించడం అనేది జరిగింది. అవేంటో చూడండి. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 46.86 లక్షల రైతు కుటుంబాలకు రెండవ విడతలో 6,309 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అంటే వ్యవసాయంలో చేతోడు వాదోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతులకు అందించినటువంటి దేనిలో భాగంగా అండి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేటువంటి పథకాల్లో భాగంగా మనకి 46.86 లక్షల రైతు కుటుంబాలకు ఎంత మొత్తంలో ఇచ్చారయ్యా అంటే రెండో విడతలో భాగంగా 6,309 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రధానమంత్రి కిసాన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకమైనప్పటికీ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరిందయ్యా అంటే 46.86 లక్షల రైతులకు లబ్ధి కూరింది. ఎంత మొత్తం నిధులు ఇచ్చారయ్యా అంటే 6,309 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇది రెండో విడతలో, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక వార్షిక క్రెడిట్ ప్లాన్ ద్వారా రుణ లభ్యత మెరుగుపడింది. దీనిలో భాగంగా 2025-26లో 2,96,764 కోట్లు అంటే 97% పంపిణీ చేయబడ్డాయి. చూడండి ఎందుట్లో భాగంగా అండి వార్షిక క్రెడిట్ ప్లాన్ ద్వారా రుణ లభ్యత అంటే రైతులకు అప్పులు ఎంత మొత్తంలో ఇచ్చారయ్యా అంటే 25-26లో 2,96,764 కోట్ల రూపాయలను రుణాలు అందించడం జరిగింది. ఇక అలాగే 8.24 లక్షల యాక్టివ్ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్, దాన్ని CCRCS అంటారు. CCRCS అంటే ఏంటయ్యా అంటే క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్. సో ఈ కార్డుల ద్వారా కౌలు రైతులు 3,768 కోట్ల రుణాలు పొందడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం రుణాలు ఇస్తున్నటువంటి క్రమం. అంటే ఒకటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా, అదేవిధంగా వార్షిక క్రెడిట్ ప్లాన్ల ద్వారా, అదేవిధంగా క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డుల ద్వారా ఈ విధంగా రైతులకు వివిధ పద్ధతులలో రుణాలు ఇవ్వడం అనేది లేదా రుణాలు మంజూరు చేయడం అనేది జరిగింది. ఇక అదనంగా పంట బీమా సంస్కరణల ద్వారా 10.63 లక్షల మంది రైతులకు 11.81 లక్షల హెక్టార్లో స్వచ్ఛంద బీమా కవరేజీని ఈ యొక్క కల్పించడం కూడా జరిగింది రైతులకు. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతతోటి రుణాలు సదుపాయం అందిస్తూ ఆహార ధాన్యాలలో లేదా వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు సాధించడం అనేది జరిగింది ఈ యొక్క 2025-26 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు. ఇకపోతే APCNF ఆంధ్రప్రదేశ్ సహజ వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్. ఆంధ్రప్రదేశ్లో సహజ వ్యవసాయం గురించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే సహజ వ్యవసాయం ద్వారా సహజ వ్యవసాయం వేగంగా విస్తరిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క సహజ వ్యవసాయం ఇటీవల కాలంలో వేగంగా విస్తరిస్తుంది అన్నాడు. ప్రస్తుతం 10.20 లక్షల మంది రైతులు 4.89 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత విస్తీర్ణంలో ఈ యొక్క సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారయ్యా అంటే 4.89 లక్షల హెక్టార్లలో
జిల్లాలలో సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. ఎంతమంది రైతులు ఈ సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారయ్యా అంటే 10.20 లక్షల మంది రైతులు. సో రాష్ట్రంలో 10.20 లక్షల మంది రైతులు 4.89 లక్షల హెక్టార్లలో ఈ యొక్క సహజ వ్యవసాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అదే సమయంలో 38,610 యంత్రాలు మరియు 239 కస్టమ్ హైరింగ్ సెంటర్లకు మద్దతు ఇవ్వటం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ కూడా పురోగమించడం అనేది జరుగుతుంది. అంటే ఈ సహజ వ్యవసాయాన్ని అనుసరించడమే కాకుండా యంత్ర పరికరాలను అదేవిధంగా కస్టమ్స్ హైరింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకుని ఈ వ్యవసాయంలో యంత్ర పరికరాలను ఎక్కువగా వినియోగిస్తూ అధిక దిగుబడి అంటే ఇటీవల కాలంలో శ్రామికులు లేదంటే కూలీలు దొరకటం కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో యంత్రాలను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క కస్టమ్స్ హైరింగ్ సెంటర్లను అదేవిధంగా ఈ సహజ వ్యవసాయంలో యంత్రాలను ఎక్కువగా వినియోగించడం అనేది కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో. మరి నేల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా హెల్త్ అంటే సాయిల్ అంటే నేలలకు సంబంధించి నేల పరీక్షలు సంబంధించి అంటే మృత్తికలను పరీక్షించి ఏ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి లేదా ఆ మృత్తికలలో ఏ రకమైనటువంటి రసాయన ఎరువులు అవసరం ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం కోసం నేల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మట్టి నమూనాలను సేకరించి 5.52 లక్షల పరీక్షలను పూర్తి చేయడం జరిగింది. అంటే ఎక్కడికక్కడ ఏ మండలం కా మండలం ఆ గ్రామాలలో రైతులు దగ్గర నుంచి అంటే మట్టిని పరీక్షించి ఆ మట్టిలో ఉన్నటువంటి లక్షణాలను కూడా రైతులకు చెప్పి అక్కడ ఏ పంటలు పండిస్తే అనుకూలంగా ఉంటుంది లేదా అధిక దిగుబడులు పొందుతారనేటువంటి క్రమంలో భాగంగా నేల ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టడం, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మట్టి నమూనాలను సేకరించడం 5.52 లక్షల పరీక్షలను కూడా పూర్తి చేయడం అనేది జరిగింది ఈ యొక్క ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్, ఇక వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరొక ప్రధానమైనటువంటి రంగం ఏదయ్యా అంటే ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ అంటారు. ఉద్యానవన పంటలు రాష్ట్రంలో ఉద్యానవన రంగం ఒక ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా కొనసాగుతుంది. మన రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు ఒకప్పుడు పాడి పరిశ్రమ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కోళ్ల పరిశ్రమ బాగా వచ్చింది. ఇప్పుడు ఇటీవల కాలంలో వ్యవసాయానికి చోదక శక్తిగా పనిచేస్తున్నటువంటి మరొక అనుబంధ రంగం ఏదయ్యా అంటే ఉద్యానవన రంగంగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. మరి 46.43 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 406.38 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా నిలిచింది. దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం పండ్లలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా 15.6%. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం పండ్లలో మన ఆంధ్రప్రదేశ్ నుంచే కేవలం 15.6% ఉత్పత్తి జరుగుతుంది, పండ్ల ఉత్పత్తి జరుగుతుంది. అందుకనే హార్టికల్చర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సో ఎంత ఉత్పత్తి చేస్తున్నామయ్యా అంటే 406.38 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లను మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాము? 46.43 లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాము. దేశ జాతీయ వాటాలో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతయ్యా ఈ పండ్ల ఉత్పత్తిలో అంటే 15.6%గా ఉంది. ఇకపోతే ఈ హార్టికల్చర్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కొన్ని పథకాలను కూడా మనం అనుసరిస్తూ ఉన్నాము. అవేంటయ్యా అంటే MIDH అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అదేవిధంగా RKVY అంటే రాష్ట్రీయ కృషి వికాస యోజన, అదేవిధంగా NMEO అంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అంటే మనకి నూనెలు, అదేవిధంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, అదేవిధంగా APMIP అంటే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ రకమైనటువంటి పథకాల ద్వారా అంటే మైక్రో ఇరిగేషన్ ఉపయోగించుకొని అదేవిధంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అంటే పండ్ల తోటలతో పాటు ఈ యొక్క ఎడిబుల్ ఆయిల్కి సంబంధించి, అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, అదేవిధంగా మిషన్ ఆన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆన్ హార్టికల్చర్, ఈ పథకాల ద్వారా ఇది మనం సాధించాము. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో ముందుండడానికి ప్రధాన కారణాల్లో ఈ పథకాలు విజయవంతంగా మన రాష్ట్రంలో మనం అమలు చేయటమే అని చెప్పి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్లస్టర్ డెవలప్మెంట్ వంటి పథకాల కింద చేపట్టిన కీలక చర్యలు విస్తీర్ణ పెంపుదల, సూక్ష్మ నీటిపారుదల, విలువ ఆధారిత మౌలిక సదుపాయాలు మరియు పంట నిర్దిష్ట వృద్ధికి మద్దతునిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు చేపట్టడం వలన మనం అంతిమంగా హార్టికల్చర్లో దేశంలోకే మొదటి స్థానంలో నిలిచాము.
ఇక మన ఆంధ్రప్రదేశ్లో హార్టికల్చర్ రంగంలోనే మనకు గుర్తొచ్చేది మన రాయలసీమ ప్రాంతం. అందుకని రాయలసీమను ప్రత్యేకంగా ఈ హార్టికల్చర్ హబ్గా చేయడానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. వాళ్ళకి అనేక మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్లు కూడా అధిక సబ్సిడీలతోటి కూడా అందించడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఈ యొక్క హార్టికల్చర్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రాయలసీమ ప్రత్యేక ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దుతున్నారు. అదనంగా అరటి, ఆయిల్ పామ్, జీడిపప్పు, కొబ్బరి, అరకు కాఫీ వంటి ప్రధాన పంటలకు సంబంధించి స్పష్టమైన ఉత్పాదకత మరియు విలువ పెంపుదల ప్రణాళికలు అమలు చేస్తున్నారు. సో ఈ విధంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ ఉద్యానవన పంటలకి రాయలసీమను ఒక కేంద్రంగా తీసుకుని అక్కడ ఎక్కువ ప్రోత్సాహకాలు కూడా అందించడం జరుగుతుంది. రైట్, మరొక ప్రధానమైన వ్యవసాయ అనుబంధ రంగం పశుసంవర్ధక శాఖ, యానిమల్ హస్బెండరీ అంటాం. పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాలు బలమైన వృద్ధిని కనపరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్రింది రంగాల్లో అగ్రగామిగా ఉంది. మొట్టమొదటిగా గుడ్ల ఉత్పత్తి, అంటే కోడిగుడ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోకే మొదటి స్థానంలో ఉంది. ఎంత ఉత్పత్తితో అంటే 2739 కోట్ల గుడ్లతోటి మన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం మొదటి స్థానం. 2025-26లో ఎంత మొత్తంలో కోడిగుడ్లు మనం ఉత్పత్తి చేసామయ్యా అంటే 2739 కోట్ల గుడ్లను మనం ఉత్పత్తి చేయడం జరిగింది. సో తద్వారా మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఇక మాంసం ఉత్పత్తి ఎంత జరిగిందయ్యా అంటే 11.37 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోటి మనం మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం. ఇక పాల ఉత్పత్తిలో 139.46 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితోటి 7వ స్థానంలో ఉన్నాం. అంటే పాల ఉత్పత్తిలో 7వ స్థానం, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానం, కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం, హార్టికల్చర్లో తీసుకుంటే మొదటి స్థానం. ఇట్లా మన ఆంధ్రప్రదేశ్ స్థానాలు ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అయినటువంటి 25-26 డేటాలో ఉంది కాబట్టి మీరందరూ వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 10,606 రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర మార్గాల ద్వారా విస్తృతమైన పశు వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. అంటే పశు సంవర్ధక శాఖలో భాగంగా పశు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే 10,606 రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర మార్గాల ద్వారా విస్తృతమైనటువంటి పశు వైద్య సదుపాయాలను మనం ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. ఇక 2019 పశు సంవర్ధక గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో కోళ్లు మరియు గొర్రెల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి తెలుస్తుంది. కోళ్లు మరియు గొర్రెల సంఖ్య బాగా పెరిగింది. ఇకపోతే మత్స్య పరిశ్రమ, మరొక ప్రధానమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగం మత్స్య పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత బలమైన సహకారాన్ని అందిస్తున్నటువంటి రంగాల్లో మత్స్య రంగం ఒకటి. ఎందుకనండి, మన ఆంధ్రప్రదేశ్ అటు ఇన్లాండ్ ఫిషరీస్లోనే కాకుండా అటు సుదీర్ఘమైనటువంటి దేశంలోకే 3వ అత్యంత పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం. 1053.07 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీరం మనకి ఉంది. అందువల్ల ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఇంకా ఎక్కువ అవకాశం అనేది ఏర్పడింది. అంటే అటు ఇన్లాండ్ ఫిష్, అదేవిధంగా అటు ఓషన్ ఫిష్ రెండు కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇక భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 29% వాటాను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది. చూడండి, హార్టికల్చర్లో అయితే దాదాపు 15%, కానీ మత్స్య పరిశ్రమలో తీసుకుంటే 29% వాటాను కలిగి ఉంది మన ఆంధ్రప్రదేశ్ దేశంలో. సో కాబట్టి 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో చేపల ఉత్పత్తి 47.28 లక్షల మెట్రిక్ టన్నులకు, వార్షిక లక్ష్యం ఎంత అయ్యా అంటే 72%గా చేరాము. సో ఈ విధంగా 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో చేపల ఉత్పత్తి జరిగిందయ్యా అంటే 47.28 లక్షల మెట్రిక్ టన్నులు జరిగింది. దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం చేపల్లో 29% వాటాను మన ఆంధ్రప్రదేశ్ కలిగి చేపల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోకే మొదటి స్థానంలో నిలిచింది. రైట్, ఇక మరొక ప్రధానమైన వ్యవసాయ అనుబంధ రంగం అడవులు కూడా వ్యవసాయ అనుబంధ రంగంలో భాగంగానే ఉంటాయి. అటవీ మరియు జీవ వైవిధ్య సంరక్షణలో కూడా గణనీయమైనటువంటి పురోగతి నమోదైంది ఈ యొక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రంలో. మరి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు కిలోమీటర్లు. సో మన రాష్ట్రంలో మొత్తం అటవుల విస్తీర్ణం ఎంతయ్యా అంటే 30,084.96 చదరపు కిలోమీటర్లుగా ఉంది. మరి ఇది మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అయ్యా అంటే 23.59%. సో రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు విస్తరించున్నాయి అంటే 23.59% అడవులు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా నగర్ వన్ యోజన, వన మహోత్సవం,
కాంపా, CAMPA. కాంపా అంటే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. దీన్ని CAMPA అంటారు, కాంపా అంటారు. సో కాంపా అనేది ఇటీవల కాలంలో అంటే అడవులను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ కాంపా అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఎందుకయ్యా అంటే ఈ కాంపా అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆయా రాష్ట్రాలలో అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణంలోనూ అదేవిధంగా పరిశ్రమల నిర్మాణంలోనూ పోయినటువంటి అంటే అడవులు ఎక్కువగా నష్టపోవటం వలన వాళ్ళు ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని మరొక ప్రాంతంలో ఆ డబ్బుతోటి అడవులను నాటడం అంటే చెట్లను నాటి అడవులను అభివృద్ధి చేయడం అనేది ఈ కాంపా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కాంపాలో చేసే ఖర్చు అంతా కూడా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా అంటే ఈ పరిశ్రమల కోసం రోడ్డు నిర్మాణం కోసం సేకరించినప్పుడు నష్టపరిహారంగా ప్రభుత్వానికి కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ డబ్బుని ఈ కాంపాలో ఏర్పాటు చేసి ఆ తర్వాత అడవులను అభివృద్ధి చేయటం అంటే ఈ యొక్క కొత్త చెట్లను నాటి ఈ ఇక్కడ నష్టపరిహారం అంటే ఇక్కడ నష్టపోయినటువంటి అడవులను మరొక ప్రాంతంలో పెంచుతూ మనకి అడవులను అభివృద్ధి చేయటం జరుగుతుంది. అదే ఈ కాంపా యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా అటవీకరణ అంటే ఎక్కువ చెట్లు నాటడం, అటవీకరణ మరియు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ సమతుల్యతను పెంపొందిస్తున్నాయి. అంటే పర్యావరణ సమతుల్యత ఎప్పుడు పెంపొందిస్తామండి, ఎంత ఎక్కువగా అడవులు పెరిగితే అంత ఎక్కువగా పర్యావరణ సమతుల్యత సాధించాలి. ఎందుకని మనం 33% అడవులు రావాలి. 33% అంటే ఒక ప్రదేశం పర్యావరణ సమతుల్యత సాధించాలంటే ఆ ప్రదేశంలో తప్పనిసరిగా 33% అడవులు ఉండాలి. అప్పుడు మాత్రమే పర్యావరణ సమతుల్యత సాధించవచ్చు. కానీ మనం ఎంత ఉన్నామండి, 23.59% ఉన్నాము. కాబట్టి ఇలాంటి చర్యల ద్వారా అంటే వన మహోత్సవాల ద్వారా అటవీకరణ, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా క్యాంపా, ఇక నగర్ వన్ యోజన, వన మహోత్సవం ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన రాష్ట్రంలో ఈ యొక్క అడవులను మనం పెంచుకోవడానికి అనేక చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక సామాజిక అటవీకరణలో భాగంగా 25-26 సంవత్సరంలో 6.13 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. చూడండి ఎందులో భాగంగా సామాజిక అటవీకరణ సోషల్ ఫారెస్ట్రీలో భాగంగా 2025-26లో 6.13 కోట్ల మొక్కలను నాటడం అనేది జరిగింది మన రాష్ట్రంలో. రైట్. ఇక చివరిగా మరొక వ్యవసాయ అనుబంధ రంగం పట్టు పరిశ్రమ. భారతదేశంలో ముడిపట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అంటే 2025-26లో కూడా మన రాష్ట్రం కర్ణాటక తర్వాత పట్టు ఉత్పత్తిలో 2వ స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. 2025 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 56,473 మెట్రిక్ టన్నుల కోకూన్లను అదేవిధంగా 7,800 మెట్రిక్ టన్నుల ముడిపట్టు ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మన రాష్ట్రం పట్టు పరిశ్రమలో తన స్థానాన్ని అంటే 2వ స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. సో ఇది పట్టు ఉత్పత్తికి సంబంధించిన అంశాలు. రైట్. ఇది ప్రధానంగా మన 2025-26 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఇచ్చినటువంటి అంశంలోని ప్రధానమైనటువంటి భాగాల్లో కొన్ని. సో కాబట్టి ఇప్పుడు వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. మరొక వీడియోలో మరికొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ.